తెలుగు తల్లికి మళ్ళీ పూదండ, మాకన్న తల్లికి మంగళహారతులు. 27 అడుగులు ఏంటండి ఇది. అప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించారండి ఇవన్నీ. లక్ష్మీకాంతం వేసి అప్పుడు ఇప్పుడు మన ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా అందరూ ప్రసాద్ గారు ఇప్పుడు ఉపసభాపతి సార్, మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు. 27 అడుగులు కాన్సెప్ట్ అండి. చాలా బాగుంది. నమస్తే అండి. తెలుగు తల్లి బొమ్మ అండి అది. మన కృష్ణా జిల్లాలో కోడూరు మండలంలో ఉల్లిపాలెం గ్రామం అండి ఇది. కొంచెం ముందుకు వెళ్దాం మనం. ఇది తెలుగు తల్లి బొమ్మకి ఇటు సైడ్ చూస్తే అంశలదేవి రూట్ అండి. ఇటు సైడ్ చూస్తే నుంచి మచిలీపట్నం వెళ్ళిద్దండి. దీనికి ఒక రూటు. ఇది తెలుగు తల్లి బొమ్మ అండి. మన ఉల్లిపాలెం బ్రిడ్జికి తెలుగు తల్లి బొమ్మని అప్పుడు బ్రిడ్జి ఓపెనింగ్ ప్రతిష్ఠించారండి. ఇటు చూస్తే అంశలదేవి వెళ్తుందండి ఈ రూటు. అంశలదేవి, పాలకాయ తిప్ప, సాగర సంగమం, సముద్రం ఇటు వస్తుందండి. ఇటు నుంచి వస్తే మనకి వెనక్కి రూటు వచ్చేసి ఉల్లిపాలెం, కోడూరు, అమనిగడ్డ అటు వెళ్ళిపోతామండి. ఈ బారు ఉంది చూసారా, ఇది ఇటు నుంచి బ్రిడ్జి క్రాస్ చేస్తే ఇక బ్రిడ్జి మధ్య నుంచి మచిలీపట్నం అండి. రేవు మధ్య నుంచి మచిలీపట్నం వస్తుంది. దీనికి స్టోరీ ఉందండి, చెప్తాను. మనం కొంచెం ముందు నడిచింది బండి పక్కకు పెట్టి, ఇది పాలకాయ తిప్పకి రూట్ చెప్తున్నారు చూసారా. ఇది సముద్రం, సాగర సంగమం, అంశలదేవి గుడి. అంశలదేవి గుడికి ఒక దేవతలు కట్టించారనే పేరు ఉందండి. ఒకరోజు అది కూడా పోస్ట్ చేద్దామను. అక్కడ నుంచి కార్లు ఇవన్నీ బీచ్కి వెళ్ళి వస్తాయండి. ప్రతి సండే బీచ్లకి వెళ్ళి బాగా కోలాహలంగా ఉంటుంది. బ్రిడ్జికి రూట్ మాత్రం చాలా బాగుంటుందండి. చాలా బాగా వేసారు రూటు. మనకి చూసారా, దాని మీద చూపిస్తాను, ఇంకా బాగుంటుంది. ఇక్కడ నుండి చూపిస్తాను. ఇది ఉల్లిపాలెం రేవండి. ఇదంతా మడ అడవులు. ఇటు అటు కూడా బాగుంటుంది లొకేషను. చూసారా, దూరం నుంచి బండ్లు వేసుకొస్తున్నారు వీళ్ళు. బహుశా మచిలీపట్నం నుండి వస్తున్నారు అనుకుంటా. ఇదంతా రొయ్యలు పండిస్తారు బాగా. ఇదంతా ఏరియా. అటు సైడ్ బోర్డర్గా మడ అడవులు ఉంటాయండి రేవుకి. అసలు ఎంత బాగుంటుందో అండి ఇదంతా లొకేషన్. అది సూర్యుడు కనిపిస్తున్నాడా, సూర్యుడు. ఉల్లిపాలెం భవానీ వారదండి దీనికి. పిల్లలు కేకలేస్తున్నారు వీడియో తీసుకుంటున్నామని. చిన్నపిల్లలు కదా. ఇది ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు మనకు ముఖ్యమంత్రి. ఇది 21/11/18 ఇది ఈ బ్రిడ్జిని స్థాపించారండి. 77,50,00,000తో నిర్మించారండి ఈ బ్రిడ్జి. చూసారా, అప్పుడు ఉన్న మన మంత్రులు అన్నమాట వీళ్ళందరూ. అప్పుడు కూడా ఒకటే చూడండి. అప్పుడు కూడా మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు మండలి బుద్ధప్రసాద్ గారు, అప్పుడు మన మినిస్టర్ గారు, ఇప్పుడు మనకి మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు.
సేమ్ అదే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. అటు సైడ్ ఎలా ఉంది, ఇటు సైడ్ కూడా ఇలా ఉంది. లెంత్ బ్రిడ్జి లెంత్ ఎంత కట్టారు ఏంటి. అప్పుడు అక్కడ నుంచి నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు వచ్చి ఈ బ్రిడ్జిని చేశారండి. అసలు చాలా చాలా పెద్ద పెద్ద ఈ ఐరన్తో వచ్చాయండి చేయడానికి. బ్రిడ్జి లెంత్ వచ్చేసి 1618 మీటర్లు అండి. బ్రిడ్జి 1618 మీటర్లు అంటండి. ఇది ఈ బ్రిడ్జి పొడవు ఒకసారి చూడండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మేము ఒక గంటలో మచిలీపట్నం వెళ్ళిపోతామండి. చూడండి అటు ఇటు కూడా బాగా కట్టారు. ఇదంతా ఉల్లిపాయలం చెరువులు అండి, రొయ్యల చెరువులు ఇవి. ఉల్లిపాయల లొకేషన్ చూడండి. ఇదంతా చాలా బాగుంటుంది. సాయంత్రం అయితే ఇక్కడ అందరూ వచ్చేస్తారు, పిల్లలందరూ సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఇదంతా కూడా చూసారా, ఇదంతా బాగుంటుంది, చాలా బాగుంటుందండి. ఇక్కడ బ్రిడ్జి మీదకి వస్తే మనకి చాలా హ్యాపీగా అన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా ఉంటామండి. ఇక్కడ మాకు తెలిసి ఇక్కడ ఇటు సైడ్ ఏరియాలో నవరాత్రులు చేస్తారు కదా మనకి, వినాయకుడు నవరాత్రులు. అప్పుడు కూడా అందరూ ఏరియాలో 13 పంచాయతీల వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ ఇక్కడికే తీసుకొచ్చి రేవులో నిమజ్జనం చేస్తారండి. ఇంకా మనం రేవు దాకా రీచ్ అవ్వలేదు, నడుస్తున్నాము. అటు వెళ్తే అంశలదీవి అండి. అది ఇక్కడ ఒక అంశలదీవి గుడి ఉందండి. దేవతలు కట్టి తెల్లవారేటప్పటికి తెల్లవారిపోయిందని సగంలో ఆపేసి వెళ్ళిపోయారు. నడుస్తున్నా ఉంది, హ్యాపీగా ఉంటుంది, గాలి కూడా బాగుంటుంది. పొద్దున్నే మంచుకాలం ఇక్కడ చక్కగా కాఫీ తాగుతూ ఉండాలి. మార్నింగ్ ఇక్కడ మార్నింగ్ వాక్ చేస్తారండి. మా అబ్బాయి ఇక్కడ చదువుకునేటప్పుడు నేను కూడా మా అబ్బాయి నేను వెళ్ళి మార్నింగ్ ఇక్కడికి వచ్చేసి 2 రౌండ్లు వేసేవాళ్ళం అండి. అక్కడ పైన కమ్మవారి చెరువు అండి, మచిలీపట్నం కింద వస్తుందండి. అది కమ్మవారి చెరువు వరకు గుర్తుపెట్టుకొని వాకింగ్ చేసేవాళ్ళం అన్నమాట. చూసారా, మీకు ఇక్కడ నుండి చూపిస్తాను. అటు ఇటు రేవు కనిపిస్తుంది, చూసారా ఎంత రేవు అండి, చాలా బాగుంటుంది రేవు. అది చూడండి, రేవు మీద నడిచి వెళ్తున్నాం అన్నమాట. ఇటు నుంచి చాలా మంది ఇదంతా కూడా కూర్చుని ఎంజాయ్ చేస్తారండి. సాయంత్రం అయితే పిల్లలు ఉంటారు కదా సరదాగా. ఇటు సైడ్ అండి మనం వెళ్తుంటే చేతి వైపు రేవండి. ఇది మనకి ఉల్లిపొలం రేవు అంటామండి మేమందరం ఇక్కడ. ఇప్పుడు ఈరోజు అమావాస్య వచ్చేస్తుంది కదండి దగ్గరలోకి. రేవు పోటు మీద ఉందండి. రేవు పోటు పాట అని ఉంటుందండి. అమావాస్య ముందు పౌర్ణమి ముందు కూడా రేవు బాగా ఉధృతిగా ఉంటుంది. చూడండి ఎంత బాగుంది. సేమ్ చూపిస్తాం. సైడ్ వెళ్ళి సూర్యుడు బాగా వచ్చేస్తాడు, చూస్తారు, పడవలేస్తారు అక్కడ నిండి వెళ్ళిపోయి. ఇది సముద్రంలో సాగర సంగమంలో కలుస్తుంది. ఇక్కడ పిల్లలు పడవలు వేసి బోట్ వేసి నేను చూపిస్తానండి. ఎక్కి అటు దిగుతాను, అది ఇచ్చేస్తాను. పడవల మీద ఉన్న వాళ్ళు కూడా చూపిస్తాను మీకు. అయిపోయినండి పడవలు జూమ్ చేస్తాను మీకు. చాలా బాగుంది. పడవల మీద పిల్లలు ఎంజాయ్ చేస్తారు, సండే కదా ఈరోజు.
ఈ ఏరియాలో పిల్లలందరూ హాయ్ వీడియో తీసుకుంటున్నాను, ఏం కాదు. హాయ్, ఎంత బాగుంటుంది అదిగోండి. చాలా బాగుంటుందండి రేవు. మనసు కొంచెం బాగున్నప్పుడు కూడా ఇక్కడికి వస్తామండి నేను. చాలా బాగుంటుందండి, నాకైతే చాలా ఇష్టం ఈ రేవు దగ్గరికి వచ్చి వాకింగ్ చేయటం, కాసేపు కూర్చోవడం, ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేయటం. మా ఫ్రెండ్తో కూడా శిరీష్ అండి, ఆమెతో కూడా నేను చెల్లితో దిగాను. మా చెల్లి వాళ్ళు వస్తే దిగుతాను, మళ్ళీ బాబు వస్తే మా అబ్బాయితో దిగిన ఫోటోలు షేర్ చేస్తాను రోజు. చూసారా, ఇది మా వల్లిపాలెం వారదండి. ఇక్కడ సౌండ్ చూసారా, బుల్లెట్ వెళ్తుందండి. అక్కడ చెట్లు గుబురుగా ఉండే చోట అది ఇదివరకు కట్టక పడవలు వేసేవాళ్ళండి. ఇక్కడ పడవల రేవు కూడా అంటారు ఇక్కడ. ఈ పడవల రేవులోకి వచ్చేసి మా చిన్నప్పుడు అండి, మేము 9th ఏం చదువుతున్నామో సరిగ్గా గుర్తులేదు, 8th కానీ 9th కానీ చదువుతూ ఉంటామండి అప్పుడు. ఇక్కడ పడవల రేవు దగ్గర నుంచి అటు సైడ్ వాడపాలెం అని ఉందండి, అటు ఇల్లు కనిపిస్తుంది చూసారా. ఆ వాడపాలెం అటు సైడ్ నాట్లు వేయటానికి మా స్వతంత్రపురం నుంచి, కోడూరు నుంచి కూడా వాళ్ళు నాట్లు వేయటానికి చాలామంది పడవ ఎక్కి వెళ్తుంటే, ఈవినింగ్ వస్తుంటేను వెళ్తుంటేను పడవ బోల్తా పడిపోయి చాలామంది చనిపోయారండి. అది అసలు మర్చిపోలేము, చిన్నప్పుడు చాలా భయపడిపోయాం మేము అక్కడ. నాట్లు వేయటానికి వెళ్తున్నట్టున్నారండి, అప్పుడు మర్చిపోలేను, ఎప్పుడు గుర్తొస్తుంది రేవు చూసినప్పుడల్లా. ఇటు నుంచి అటు పడవలో ఈ రేవులోనండి లోపల అదే లోపల ఏదంటారు బంక మట్టి, నల్ల మట్టి లాగేసిద్ది, కాళ్ళని ఇసుకతో లాగేసిద్ది, సుడిగుండల్లాగా ఉంటాయి. ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి ఇటు సైడ్ చూడండి, మేము వరకు కార్తీక మాసం చేస్తుంటే ఇక్కడ మేము స్నానాలకు వచ్చేవాళ్ళం అండి. ఇటు సైడ్ స్నానం చేసి మార్నింగ్ అందరం కలిసి ఒక 10 మంది వరకు వచ్చి స్నానం చేసి మట్టి గౌరమ్మని చేసి పూజలు చేసుకుని మళ్ళీ రేవులో కలిపి వచ్చేవాళ్ళం. లాస్ట్ రోజున ఇక్కడ దీపాలు వదిలేవాళ్ళం అండి రేవులో. ఉదయం పొద్దున్నే తెల్లవారుజామున వచ్చేసేవాళ్ళం, నిద్రపోయేవాళ్ళం కాదు. 2 గంటలకు అట్లా బయలుదేరి ఇక్కడికి వచ్చి నడిచి వచ్చేవాళ్ళం అండి. ఒక 4-5 కిలోమీటర్లు నడిచి వచ్చేవాళ్ళం. అటు నుంచి పొలాల గట్టులో నుంచి వచ్చేవాళ్ళం. బాగా పొలాల గట్టులో నుంచి నైటు లాంతర్లు పెట్టుకుని టార్చ్ లైట్లు పెట్టుకుని వచ్చేవాళ్ళం నవ్వుకుంటా. బాగా చేసేవాళ్ళం అండి అప్పుడు. ఇప్పుడు అలా ఎక్కడ ఉంది. చూసారా ఎలా వెళ్తున్నారు. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మీద నుంచి మచిలీపట్నం వెళ్ళిపోతున్నామండి ఈజీగా. మా అబ్బాయి వస్తే 30 గంటలో తీసుకెళ్ళిపోతాడండి. మా అన్నయ్య అయితే గంట నిదానంగా తీసుకెళ్తాడు. చెల్లిని కదా, నిదానంగా 1.5 తీసుకెళ్తాడండి. మా అబ్బాయి ఫాస్ట్కి వెళ్ళిపోతాడు, కుర్రోడు కదా, 14 సంవత్సరాలు. నుంచి తీసుకెళ్ళిపోతాడండి మా అబ్బాయి. మచిలీపట్నం వెళ్ళిపోతాం. అదే అటు నుంచి మా ఊరు నుంచి అటు వెళ్తే మాత్రం 3 గంటలు 4 గంటలు పట్టిద్దండి. ఇక్కడి నుంచి అయితే మాత్రం గంటలోపు వెళ్ళిపోతాం మచిలీపట్నం. బాగా చాలా బాగుంది. మళ్ళీ అటు నుంచి వద్దాం మనం. మళ్ళీ ఆ బండి అక్కడ పెట్టొచ్చాను, మనం మళ్ళీ వెళ్ళి రిక్షాలుంది చక్కగా చేపలను పట్టేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఈవినింగ్ రైడ్ చాలా
ట్యాంకర్ కనబడుతుంది సార్. ఇక అక్కడ నుంచి ఈ రేవు మధ్య నుంచి మచిలీపట్నం డివిజన్ అండి. మధ్య అటు నుంచినేమో మనకు కోడూరుకి వచ్చేస్తుంది, ఇటు నుంచేమో మచిలీపట్నం వచ్చేస్తుంది. మనకి రేవు మధ్య మనకి అద్దు మనం పనిచేసుకున్నాం రేవుని కూడా. అవనిగడ్డ నియోజకవర్గం కింద వచ్చిందండి ఈ సగం కూడాను మనకి. అప్పుడు కూడా మనకి అలాగే ఆ సీఎం గారే నారా చంద్రబాబు నాయుడు గారు, ఆ కొల్లూరు మినిస్టర్ గారు కొల్లూరు రవీంద్ర గారు, మన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారు అప్పుడే సేమ్ ఇది మళ్ళీ ఇప్పుడు కూడా అదే 2018 నవంబరు 22వ తారీఖున ఇది ప్రారంభించారండి. అప్పుడు మీకు నేను లాస్ట్లో చూపిస్తాను. అప్పుడు మన సీఎం గారు కూడా ల్యాండ్ అయింది ఒక ప్లేస్ ఉంటుందండి అక్కడ, చాలా బాగుంటుంది. ముందు అటు సైడ్ చూసాం కదా మనం, ఇంతకుముందు అటు సైడ్ చూసాము, అటు నుంచి తీసాం. మన అవనిగడ్డ నియోజకవర్గం నుంచి తీసాము ఫోటో. కోడూరు మండలం ఉల్లిపాలెం నుంచి అటు నుంచి తీసాము. ఇక్కడ మచిలీపట్నం డివిజన్ నుంచి మనం మళ్ళీ ఇటు సైడ్ నుంచి తీసుకున్నాం. అటు సైడ్ సగం తీసాము, ఇటు సైడ్ సగం తీసాము అన్నమాట. ఫారెస్ట్ చూడండి, ఇటు నుంచి అన్నమాట. ఇది ఇదంతా మచిలీపట్నం కింద వస్తుంది. చూడండి అలా వెళ్ళిపోతున్నారు. వరకు వెళ్ళాలంటే అటు నుంచి కోడూరు నుంచి అవనిగడ్డ వెళ్ళాలి, అవనిగడ్డ నుంచి మచిలీపట్నం వెళ్ళాలి, మచిలీపట్నం అవనిగడ్డ నుంచి 2 గంటలు, ఇక్కడ నుంచి 1 గంట పావు పట్టిద్ది. ఇప్పుడు చూడండి ఈ ఏరియా వాళ్ళందరూ ఇటు నుంచి వెళ్ళిపోతున్నారండి. హాయిగా ఎంజాయ్ చేస్తా చక్క చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయి, చాలా బాగుంటాయి, పొలాలు ఉంటాయి. ఇదంతా కూడా అటు చెరువులు వేస్తారండి ఎవరికాళ్ళు. బ్రిడ్జ్ మీద వెళ్తుంటే అదొక రకమైన ఫీలింగ్ అండి, చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో. ఇది సముద్రంలో కలిసిద్దండి. అటు మన విజయవాడ కృష్ణా నది నుంచి వచ్చిద్దండి. అక్కడ అమ్మవారు తల ఉంటుందండి, కృష్ణమ్మ తల ఉంటుంది అక్కడ. ఇక్కడ సాగర సంగమం దగ్గరికి వచ్చేసేటప్పటికి పాదాలు ఉంటాయండి, అమ్మవారు కృష్ణమ్మ పాదాలు ఉంటాయి. మేము కూడా వెళ్ళాము ఎప్పుడో ఒకసారి చిన్నప్పుడు, పెళ్ళి కాకుండా వెళ్ళాం. మళ్ళీ ఇప్పుడు మధ్యకాలంలో వెళ్ళలేదు. పుష్కరాలకు ఒకసారి వెళ్ళాము తప్పితే మళ్ళీ వెళ్ళలేదు. సూర్యుడు నీడతో రేవు సారి రేవు మన ఉల్లిపాలెం రేవు ఉంటుంది అంతాను. చూడండి అదొక పాయ అటు వెళ్ళిపోద్ది. అంతా రేపు పాయింది ఇదంతా. చూడండి ఎలా సర్కిల్ తీసుకుంది, రౌండ్ సర్కిల్ తీసుకుంది. చూడండి ఎలా చుట్టూతా చెట్లు. దీనిలో పడవ ప్రయాణం చాలా ప్రమాదం అండి. అందులో ఈతలు వచ్చిన వాళ్ళు చేపలు పట్టడానికి తప్పితే మామూలుగా బోట్ షికారికి కానీ అలా వెళ్ళటానికి ఉండదండి. ఇక్కడ ఎంత అందంగా ఉందో అంత ప్రమాదకరమైనది ఏమండి ఇది. చాలా అందంగా ఉంటుందండి. అలాగే మనం పడవ ప్రయాణాలు అలా చేయకూడదండి. ఇందులో ఈతలు వచ్చి చేపలు పట్టే వాళ్ళు తప్పితే మనం చేయలేము. చూడండి ఇంకా ఆపోజిట్లో చూపించాను. చాలా బాగుంటాయి. ఇంకా ఇప్పుడు ఇలా ఇందాక చూసాం కదా, ఇప్పుడు చూడండి ఎలా ఉంది అందంగా. చీర గంగమ్మ చీర కట్టుకున్నట్టు ఇటు అటు బోర్డర్ మధ్యన
వాటర్. గ్రీన్ శారీ కట్టుకున్న గంగమ్మ తల్లి లాగా అటు ఇటు గ్రీన్ బోర్డర్ చెట్లతోటి. ఇటు మనకి వాటర్లో ఉంటుంది. సూర్యకిరణాలు చూడండి. ఈవినింగ్ పూట కదా, సూర్యుడు అస్తమించే టైం అయిందండి. చూడండి మా ఏరియా ఎంత బాగుంటుందంటే, ఎక్కడికి వెళ్ళొచ్చినా కూడా నాకు మా అమ్మాళ్ళ ఇల్లు, నాకు ఈ కోడూరు మండలం నచ్చినట్లు ఏది నచ్చదండి. అటు ఒక వాటర్ ట్యాంక్ అండి, చూస్తున్నారా? అది మచిలీపట్నం కింద వచ్చేసింది. అదిగోండి, నేను ఉండగానే పడవ వస్తే బాగుంటుంది. ఇది పడవ వస్తున్నట్టుంది, చూసారా? జూమ్ చేయనా? అదిగో పడవ కనిపిస్తుందా? అదండి. ఈ బ్రిడ్జికి ఒక పేరు పెట్టారండి, భవానీపురం వారధి అంటారు కదా. ఉల్లిపాలెం భవానీపురం వారధికి అంబటి బ్రాహ్మణయ్య గారి వారధి అండి అని పెట్టారండి.